అప్పటికి మరణాన్ని నిరర్ధకం చేయటానికి వచ్చాడు ఒకటి. తర్వాత రెండోది అపవాది యొక్క క్రియలు అలా ఏర్పరచడానికి వచ్చాడు. వాడు ఎప్పటి నుండి పాపం చేస్తున్నాడు. ఈ వాక్యంతో నాకు ఒక సేవకుడు వచ్చాడు, అయ్యగారు నాకు తెలితే చెప్పు, ఎప్పటి నుంచి రాసే. ఇప్పుడు నాకేం తెలుసు ఎప్పటి నుంచి చేస్తున్నాడు, నాకు ఒకటి మటుకు తెలుసు, ఆయన మొదటి నుండి పాపం చేస్తాడు అంతవరకు తెలుసు అన్నా. నాకు ఇంకా తెలియదు, నేనే తెలుసు నేను చెప్పేది. అప్పుడు వచ్చాడు ఇప్పుడు వచ్చాడు అని చెప్పడం నాకు తెలియదు. ఆడ బైబిల్ రాయబడింది వాడు మొదటి నుండి చేస్తున్నాడంట. వాడి యొక్క క్రియలు లయపరచడానికి వచ్చాడు. అపవాదంటే ఎవరు అన్నాడు. ఇదొక ప్రశ్న వేశారు. మనల్ని అడుగుతారు అపవాదాలుగా సాతాను. సాతాను అంటే ఎవరు అన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత అంటే వీరికి మహాఘట సర్పం అని పేరుంది. ఆయన ఏం చేశాడు, వాడు ఏం చేస్తాడంటే ప్రకటన గ్రంథంలో ఇప్పుడు చదవండి 12వ అధ్యాయము 9-10 వచనంలో వాడు ఏం చేస్తాడంటే మన సహోదరుల మీద నేరాలు వేస్తా ఉంటాడు. ఏం చేస్తాడండి, ఎట్లా రెయిన్బో డే అండ్ నైట్ పగలు 24/7 hours 24/24 గంటలు మన దేవుని బిడ్డల మీద నేరాలు వేస్తా ఉంటాడు కదా. పరలోకంలో కూడా ఏ విషయంలో మొత్తం చేశాడు, వాళ్ళకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు ఇప్పుడు లేదు అవకాశం. యేసు ప్రభు డెత్త పనులతో అయిపోయింది వాడి పని. ఇక్కడికి వెళ్తాను లేదు అపవాదికి. సోదరులు నిందలేస్తా ఉంటాడు. ఎలా నిందలేస్తాడు ఒకసారి చదవండి, మీరు చదివినాక నేను చెప్తాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పము ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడి దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడు అపవాది ఏం చేస్తున్నాడు. వాడు రాత్రింబగళ్ళు డే అండ్ నైట్ బ్రేక్ తీసుకోడు. మనుషులైతే ఏదన్నా చెప్పి అపవాదికి ఒక గంట సేపు చెప్పి సాధన చెప్పి వెళ్ళిపోతాడు. కానీ అపవాది అయితే 24 hours చేస్తాడు. ప్రయత్నం సమయం పడుతున్నారు. 24 hours ఆ పనిలో ఉంటాడు, ఎప్పుడు బిజీగా ఉంటాడు. ఏంటి ఎలాంటి నేరాలు వేస్తాడు, ఏదో వేస్తాడు. యేసు ప్రభువా నీకేం తెలుసయ్యా, ఆయన పచ్చి తాగుబోతైతే అంటాడు. ఊరు ఆయన సేవకుడు. అరే ఆయన అంటారు సార్, ఆయనకి ఆ మిలిటరీ నుండి కార్డు వచ్చింది, ఆ కార్డులో తెచ్చుకుంటాడు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు, మెలకుండా తాగుతాడు. నీకేం తెలుసు అనగలే అనుమానం వచ్చా. ఇందాక సోదరుడికి నాకు అనుమానం వచ్చిందని అనుమానం వచ్చేసింది. లేనిపోయింది అనుమానం వచ్చేసి చెప్పేశాడు. వాక్యం ఆ బీజం వేసేసాడు. బీజంలో అనుమానం పుట్టుకొచ్చాడు. నిజమేనా పీటర్ గారు నాతో మంచి పని చేస్తున్నాడు, ఆ పని చేసే పీటర్ గారు నీకేం తెలుసు అని మంచోడు కదా అని అడుకో. ఆయనకు అనుమానం వచ్చేసి అపవాదంటే సహోదరుల మధ్య 24 hours వాడు ఏం చేస్తాడంటే నేరాలు వేస్తాడు ఉంటాడు, నేరాలు మోపుతా ఉంటాడండి. మీకేం తెలుసు వాడు పచ్చి తాగుతాయా అదే వాస్తవానికి ఆయన చాలా మంచోడు, హానెస్టీ నిజాయితీ పరుడు ఆయన. అపవాదం ఏం చేస్తాడంటే నేరాలు వేసుకుంటా పోతాడు. అపాధి పని. తర్వాత అతను ఏం చేస్తాడు, సర్వలోకాన్ని మోసపుస్తాడు. స్కీములు పెడతాడన్నా అపవాది. స్కీములు పెడతా ఉంటాడు. ఏ స్కీము, అబ్బాయి 10,000 గడితే 1,00,000 వస్తాయి, 10 లక్షలు గడితే 20 లక్షలు వస్తాయి. చాలా మంది బంగారం తాకడ పెట్టి తర్వాత వాళ్ళు కొట్లాడుకున్నారు. తగదు నా దృష్టికి వచ్చింది ఆ బ్యాచ్ కూడా. ఎందుకంటే దురాశే కదా, వెళ్ళొచ్చా సేవకులు వెళ్ళబడే దురాశ అండి. దురాశ సాతాను లక్షణం. ఎందుకంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44 వచనం ఉంది, దురాశ వాళ్ళ లక్షణాలు. వెళ్ళకూడదు, దురాశ కలగకూడదు. కాబట్టి స్కీమ్ పెట్టేస్తాడు, బోర్డు తిప్పేస్తాడు, డబ్బులు కడతాడు, ఇక్కడ వాళ్ళు పెట్టి ఇంకా ప్లేట్ మార్చేస్తాడు. ఇంకొక స్కీమ్ కొత్త బోర్డు పెట్టేస్తాడు. ఇక్కడ దొరకకుండా ఆంధ్రలో పెట్టి మళ్ళీ తెలంగాణ పెట్టేస్తాడు. అక్కడ వచ్చి మళ్ళీ ఏజెంట్స్ వస్తారు వాళ్ళు మనుషులు. అపవాదం ఏం చేస్తాడంటే ఇది చేస్తాడండి. ఏం చేస్తాడంటే సర్వలోకాన్ని మోసపుచ్చుచు స్కీములు పెడతా ఉంటాడు, జనాన్ని మోసపుచ్చుతూ ఉంటాడు. పనులు ఆ మనుషులు చేసేది కొద్దిసేపే ఉంటుంది, కానీ అపవాది అయితే 24 hours చేస్తా ఉంటాడంట. కాబట్టి అపవాది అలాంటి వానికి క్రియలు
లయపరిచి వాటి నుండి మానేసి ఒక మంచి మార్గంలో రావటానికి. అందుకని ఇందాక ఎవరు ప్రార్థన చేశారు, పాటలు పాడారు, ఒక మంచి మార్గం ఇది. ఏంటి క్రైస్తవుది? ఇది ఒక మంచి మార్గము, ఒక శ్రేష్టమైన జీవితం ఇది. దుష్ట మార్గంలో మళ్లింపబడి నిత్య జీవానికి వెళ్ళే గొప్ప మార్గం అండి క్రైస్తవ్యం అనేది. ఇది మతము కాదు, కులము కాదు, బైబిల్ బోధిస్తున్న సత్యం. ఎవరి మీద నిందలేసేది కాదు. అపవాదికి మరణాన్ని లయపరచడానికి